ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలు అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. వీరు ప్రసిద్ధికెక్కిన తమిళ సాహిత్యవేత్త. తమిళ భాషలో రచించిన ఈ గ్రంథాన్ని తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి. ఇంకా మరో కథ, ఆ పుత్రుని గురించి విందాం. కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు శాలి. ఆమె ఒకసారి శీలభ్రష్ట అయింది. ఆ పాప పరిహారార్థం కన్యాకుమారి తీర్థంలో స్నానం చేయాలని అక్కడికి బయలుదేరింది. అప్పుడు ఆమె గర్భవతి. ఆ విషయాన్ని కూడా లక్ష్య పెట్టకుండా బయలుదేరడం వల్ల దారిలోనే ఆమె ప్రసవించవలసి వచ్చింది. ఒక మగపిల్లవాణ్ణి కన్నది. ఆ శిశువు పాపఫలం అనుకుని శిశువుని ఏమాత్రమూ ప్రేమించక జాలి కూడా లేకుండా ఒక తోటలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పాలు లేకపోవడంతో ఆ శిశువుకి ఆకలి బాధ ఎక్కువైంది. ఏడవడం మొదలుపెట్టాడు. పిల్లవాని ఏడుపు ఆ ప్రాంతాల మేస్తున్న ఒక ఆవు చెవిని పడింది. ఆ ఆవు శిశువుని సమీపించింది. నాలుకతో నాకింది. అతని నోట్లో పాలను స్రవింపచేసింది. ఆ పాలు తాగి అతను ఏడుపు మానేశాడు. ఇలా 7 రోజుల పాటు ఆ ఆవు అతనికి పాలిచ్చి పెంచింది. ఆ తర్వాత ఆ దోవగా భూతి అనే ఒక బ్రాహ్మణుడు భార్యా ద్వితీయుడై వచ్చాడు. పిల్లవాని ఏడుపు అతని చెవిని పడింది. వెంటనే అతను అక్కడికి వచ్చి చూశాడు. ఆవు పెంచిన ఆ శిశువుని చూసి జాలిపడ్డాడు. అతనికా సంతానం లేదు. శిశువుని తీసుకుని తన భార్య చేతికిచ్చి, పిల్లలు లేని మనం ఈ పిల్లవాణ్ణి మన చిరంజీవిగా పెంచుకుందాం అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు స్వగృహం చేరుకున్నారు. ఆ పిల్లవాణ్ణి పెంచసాగాడు అతను. బ్రాహ్మణులు నేర్వవలసిన చదువు సంధ్యలన్నీ అతడికి నేర్పించాడు. కొద్ది రోజులు గడిచాయి. పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఒక పశువు కట్టబడి ఉండడం అతను గమనించాడు. అది యజ్ఞ పశువు. ఆ మరునాడు యజ్ఞశాలలో బలివ్వడం కోసం దాన్ని సిద్ధం చేశారు. దాని కొమ్ముల్ని పూలదండలతో అలంకరించారు. దాన్ని ఒంటరిగా కట్టి ఉంచారు. దాని ఆర్తారవం విని అతను అక్కడికి వెళ్ళి చూశాడు. చాలా జాలి చెందాడు. బలికానున్న ఈ పశువుని నేను ఎలాగైనా కాపాడాలి అని అతను నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయంతో ఎవ్వరూ చూడకుండా అతను ఆ రాత్రి ఆ ఇంట్లో ఒక మూలన దాక్కున్నాడు. మధ్యరాత్రిలో ఆ పశువుని తీసుకుని వెళ్ళి ఊరు వెలుపలికి వచ్చేశాడు. నిద్ర మేల్కొన్న బ్రాహ్మణులు చూసేసరికి యజ్ఞ పశువు కనిపించలేదు. దానికోసం వెతికారు. అతను దాన్ని తీసుకుని పోవడం కూడా గమనించారు. కోప వివసులైనారు. నీచుడా, యజ్ఞ పశువుని ఎందుకు తీసుకెళ్ళావురా అని అడిగి అతన్ని కర్రతో బాది హింసించారు. నన్ను హింసించకండి, నేను నా ఉద్దేశం చెబుతాను వినండి అంటూ అతను బతిమిలాడాడు. అయినా వాళ్ళు వినలేదు. ఈ పరిస్థితిలో తనను కట్టి ఉంచిన బ్రాహ్మణులు ఆ బాలుని కొట్టడం, అతను ఏడవడం చూసిన ఆ యజ్ఞ పశువుకి కోపం ముంచుకొచ్చింది. అది వాళ్ళ మీదికి వచ్చింది. ముఖ్యంగా హోతను పొడిచి కడుపు చీల్చి అడవిలోకి పారిపోయింది. అప్పుడు ఆ బాలుడు వాళ్ళని చూసి, ఈ పశువు ఏ పాపం చేసిందని, మంచి పాలిచ్చి ప్రాణుల్ని కాపాడుతున్న ఈ పశువు అంటే మీకెందుకు అంత కోపం అని అడిగాడు. ఇది యజ్ఞ సాంప్రదాయం. నువ్వు యజ్ఞాన్ని నిందిస్తున్నావు. నీ పేరు అపుత్రుడు. అది నీకెంతో సరిపోయింది అన్నారు వాళ్ళు. అప్పుడు అతను ఇలా సమాధానం చెప్పాడు. పశువు వల్ల ఎవరికైనా చెరుపు ఏర్పడుతున్నదా? ఋషులని మీరంటున్న అచలుడు, శృంగి, విరించి మొదలైన వారు జంతువులకు జన్మించిన వాళ్లే కదా. అతని మాటలు విన్న ఒకడు, వీడి కథ నాకు తెలుసు. దుశ్శీల అయిన శాలి అనే ఆమెకు వీడు జన్మించాడు అని చెప్పాడు. మీరు శాలిని నిందిస్తున్నారు. ఋషిపుంగవులుగా ప్రసిద్ధికెక్కిన వశిష్ఠుడు, అగస్త్యుడు వేశ్య అయిన తిలోత్తమకు పుట్టిన వాళ్ళు కాదా అని అతను నవ్వాడు. అతన్ని పెంచి పెద్ద చేసిన బ్రాహ్మణుడు అతని పుట్టుక అపవిత్రమంటూ అతన్ని విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత అతను బిచ్చమెత్తుకోసాగాడు. అప్పుడు అతని భిక్షాపాత్రలో బ్రాహ్మణులు రాళ్లు వేశారు. అది చూసి అతను దుఃఖించాడు. ఆ ఊరు విడిచిపెట్టి అతను మధురా నగరం చేరుకున్నాడు. అక్కడున్న సరస్వతి ఆలయంలో తలదాచుకుని
బిచ్చమెత్తుకుంటూ లభించిన ఆహారాన్ని వ్యాధిగ్రస్తులకు అందరికీ పెట్టి మిగిలిన దాన్ని తాను తినేవాడు. ఒకనాడు అక్కడున్న కొందరు ఆకలి బాధ వల్ల పరితపించారు. వాళ్ళ క్షుద్బాధను తీర్చలేకపోయినందుకు అతను బాధపడ్డాడు. అది చూసి చింతాదేవి ప్రత్యక్షమై అతనికి ఒక అక్షయ పాత్రను బహూకరించింది. అతనికి అంతులేని సంతోషం కలిగింది. ఆకలిగొన్న వారికి అందరికీ ఆ అక్షయ పాత్ర సహాయంతో ఆహారాన్ని అతను సమకూర్చాడు. తీయను అందులోని ఆహారం ఇంకా ఎక్కువయ్యేది. జనులు ప్రాణులు ఆ ఆహారం భుజించి తృప్తి చెందేవారు. అప్పుడు ఇంద్రలోకం నుంచి బ్రాహ్మణ వేషధారి అయిన ఇంద్రుడు అతని ముందు ప్రత్యక్షమై, నువ్వు అన్నదానం ఎంతో గొప్పగా చేశావు. నీకు వరం ఇవ్వాలనే ఇక్కడికి వచ్చాను. కావలసింది కోరుకో, ఇస్తాను అన్నాడు. అది విని నవ్వి అపుత్రుడు, ఆకలి బాధను నివారించగలిగే ఈ అక్షయపాత్ర నా దగ్గర ఉంది. నీ వరం నాకేమీ అక్కరలేదు అని బదులు చెప్పాడు. ఇంద్రుడికి కోపం వచ్చింది. రుద్రుడయ్యాడు. దేశమంతా మంచి వానలు కురిపించి సంపదను ఎక్కువ చేసి ఆకలి బాధే లేకుండా చేసేశాడు. తత్ఫలితంగా క్షుద్బాధ పీడితులెవ్వరూ తన వద్దకు రాకపోవడంతో ఆ పుత్రుడు మధుర విడిచిపెట్టి మరో చోటికి వెళ్ళాడు. శ్రావక దేశంలో వానలు లేకపోవడం వల్ల ఆకలి బాధ ఎక్కువగా ఉందని విని అతను అక్కడికి ఓడలో బయలుదేరాడు. దోవలో ఓడ ఒక ద్వీపంలో ఆగింది. అతను దిగాడు. అతను దిగడం గమనించని ఓడ పెద్ద ఓడను బయలుదేరేశాడు. ఆ ద్వీపంలో మనుషులు లేరు. అది గ్రహించిన ఆ పుత్రుడు, ప్రయోజనమేమీ లేకుండా అక్షయపాత్రను దగ్గరించుకుని నేను ఎలా జీవించడం అనుకుని అక్కడున్న గోముఖి సరస్సులోనికి దాన్ని విసిరేస్తూ ధర్మచింతన ఉన్న వారిని నువ్వు ఆశ్రయించాలి అన్నాడు. ఆ తర్వాత ప్రాణత్యాగం చేశాడు. అనంతరం శ్రావక దేశపు రాజుగారి ఆవు కడుపున బుద్ధుడు అవతరించనున్న వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు జన్మించాడు. అతన్ని ఆ రాజు తన కుమారుడిగా స్వీకరించి పెంచాడు. తర్వాత రాజుగా చేశాడు. సరస్సులోకి అపుత్రుడు విసిరేసిన అక్షయపాత్ర అమృత సురభి అన్న పేరుతో 1 సంవత్సరం అయిన తరువాత నీటిలో నుంచి బయటకి కనిపించింది. అప్పుడు అక్కడికి వచ్చిన మణిమేఖలకు ఆ పాత్ర లభించింది. ఆమెకు ప్రాణుల పట్ల ఎంతో దయ, అందుకే అది ఆమెకు లభించింది. ఆ పాత్రతో ఆమె కావేరీ ప్రవహించే దేశంలో వానలు లేక సంపద చెడి మనుషులు బాధాబహులై ఉన్నారని విని అక్కడికి వెళ్ళింది. శీలవతి అయిన అదిరై నుంచి మొదటి భిక్షను స్వీకరించి అక్షయపాత్ర సహాయంతో ప్రజలకు అన్నదానం చేసి ఆమె వారి ఆకలి బాధను తొలగించి వారికి సంతోషం కలిగించింది. ఇది కథ. ఇవన్నీ కూడా మణిమేఖలకి అనుబంధంగా ఉన్న కథలేనండి. ఇంకొక కథ, కాయచండిక. కాయచండిక ఒక విద్యాధర స్త్రీ. ఆమె భర్త పేరు కాంచనుడు. వాళ్ళిరువురు స్వస్థలమైన కాంచనపురంలో హాయిగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక రోజున పర్వత శోభను తిలకించే ఉద్దేశంతో దక్షిణ దిశనున్న పొదిమల వైపు బయలుదేరారు. వెళ్లే దోవలో ఒక ఏరు ఉంది. ఆ నదీ తీరాన దిగి వాళ్ళు హాయిగా కాలం గడిపారు. అలా విహరించే సమయాన కాయచండిక అక్కడ ఒక చెంపకపత్రం మీద చాలా పెద్ద జంబూఫలం ఉండడం చూసింది. అజ్ఞానం వల్లను యవ్వన గర్వం వల్లను ఆ ఫలం గురించి తెలుసుకోవాలనే అభిలాష కూడా ఆమెకు కలగలేదు. దాని స్వభావం గురించి కూడా ఆమెకు తెలియదు. దుర్బుద్ధివశాన ఆమె ఆ పండుని కాలితో అదిమి చిదిమి వేసింది. అప్పుడు అక్కడికి వృశ్చికుడనే ముని వచ్చాడు. ఆయన ఆ పండు ఉన్న చోటు చూశాడు. అది చిదిపి వేయబడింది. అది చూడగానే ఆయనకి చాలా కోపము దుఃఖము కలిగాయి. ఈ పండుని ఎవరు చిదిమి వేశారు అని కోపంగా అడిగాడు. అక్కడే ఉన్న కాయచండిక బదులేమీ చెప్పక భయభ్రాంతయ్యి నిలబడిపోయింది. జరిగిన విషయం తెలుసుకుని ముని కోపంతో ఇలా అన్నాడు, అమ్మా, అవివేకం కొద్దీ నువ్వు నాకు హాని చేశావు. ఇక్కడున్న ఈ జంబూ వృక్షం 12 ఏళ్లకొకసారి ఒకే ఒక పండు కాస్తుంది. అలా కాసిన పండు ఇది. దీనికి దైవిక శక్తి ఉంది. దీన్ని తిన్నవారు 12 ఏళ్ల పాటు ఆకలి లేకుండా ఉంటారు. 12 ఏళ్ళు అలా నిరాహారంగా ఉండడమే నా దీక్ష.
ఆ దీక్ష ముగిసిన వెంటనే ఒకరోజు భోజనం చేస్తాను. నేను తినదలుచుకున్న పండు ఇదే. నువ్వు దీన్ని చిదిమివేశావు. ఇంకా నేనేం చెయ్యను? నేను ఆకలితో బాధపడేలా నువ్వు కూడా ఆకాశ మార్గాన సంచరించే మంత్రం మర్చిపోయి దయ్యపు ఆకలితో 12 ఏళ్ళు బాధపడవుదువుగాక. 12 ఏళ్ల తర్వాత నేను భోజనం చేసే రోజున నీ ఆకలి తీరిపోవుగాక అని శాపం ఇచ్చాడు. అలాగే శాపావసానం కూడా చెప్పాడు. తదనంతరం కాయచండికకు తీరని ఆకలి కలిగింది. ఆమెకు కాంచనుడు అంతులేని కందమూలాలు సమకూర్చాడు. అవన్నీ ఆరగించినా కూడా ఆమెకు ఆకలి తీరలేదు. పైగా ఆకాశ మార్గాన సంచరించే మంత్రాన్ని విస్మరించింది. అందువల్ల భర్త ఆమెను తనతో పాటు గగన వీధిన తీసుకుని వెళ్ళలేకపోయాడు. భర్త అందుకు చాలా దుఃఖించాడు. నువ్వు భూమి మీదనే సంచరిస్తూ పుహార నగరం చేరుకుని అక్కడే ఉండిపో, నీకు ఏర్పడిన శాపం అక్కడే తీరిపోతుంది అని చెప్పి ఆమెను సాగనంపాడు. ఆమె అలాగే కావేరీ పట్టణం చేరుకుంది. ఆమె ఆకలి ఏమీ తగ్గలేదు. ప్రతి సంవత్సరము జరిగే ఇంద్రోత్సవ సమయాన ఆమె భర్త వచ్చేవాడు. ఆమె పడుతున్న అవస్థను కళ్ళారా చూసి అతను బాధపడుతూ ఉండేవాడు. ఆ బాధతోనే అతను తిరిగి వెళ్ళేవాడు. ఇలా ప్రతి ఏడూ కొనసాగింది. మణిమేఖల చేతికి అమృత సురభి అనే అక్షయ పాత్ర లభించినప్పుడు అరవణ పూజ్యపాదుల ఉపదేశాన్ని అనుసరించి జనుల క్షుద్బాధను తొలగించే ఉద్దేశంతో భిక్షుకి వేషధారిణి అయిన ఆమె ఆ పాత్రతో వీధిలోకి వచ్చింది. సరస్సు నుండి వెలువడి ఆమెకు లభించినప్పుడు అది వట్టి పాత్రయే. దాని నిండా భిక్షపడినప్పుడు అక్షయ పాత్ర అయింది. శీలవతి అయిన స్త్రీ వద్ద ప్రథమ భిక్ష పొందాలనుకుని ఆమె వీధిలోకి రాగా దయ్యపు ఆకలితో బాధపడుతున్న కాయచండిక ఆమెకు అభిముఖంగా వచ్చింది. ఆమెకు శాప విమోచనం కలిగే సమయం అది. అనగా 12 ఏళ్ల కాలము అప్పుడు పరిసమాప్తము కానున్నది. మణిమేఖల చేతిలోని అమృత సురభి తన దయ్యపు ఆకలిని తీర్చగలదు అనే నమ్మకం ఆమెకు ఉంది. ఆ తర్వాత ఆమె మణిమేఖలను ఉద్దేశించి, శీలవతులైన స్త్రీలలో ఉత్తమురాలు అదిరే ఇల్లు ఇది అంటూ అదిరే ఇల్లు చూపించి ఆమె జీవిత కథను సవివరంగా తెలియచేసి ఆమె ఇంట్లో ప్రవేశించి భిక్ష స్వీకరించాలని చెప్పింది. అలాగే మణిమేఖల ఆ ఇంట్లో ప్రవేశించి పాత్రను చేతబట్టి నిలబడగా అదిరై అప్పుడు ఆమెకు ప్రదక్షిణం చేసి మొక్కి ప్రపంచమంతటా ఆకలి అనే వ్యాధి నశించుగాక అని ఆ పాత్ర నిండా భిక్ష ఉంచింది. అనంతరం మణిమేఖల అందులోంచి తీసి నలుగురికి పెట్టసాగింది. ఈ దృశ్యం చూసిన కాయచండిక తనకు అన్నదానం చేసి తన దయ్యపు ఆకలిని పోగొట్టమని ప్రార్థించింది. అలాగే మణిమేఖల అక్షయ పాత్రలో నుంచి గుప్పెడు మెతుకులు తీసి ఆమె చేత తినిపించింది. తినగానే 12 ఏళ్లుగా ఆమెను పట్టి పల్లార్చిన దయ్యపు ఆకలి మటుమాయమైపోయింది. మర్చిపోయిన ఆ మంత్రము స్ఫురణకు వచ్చింది. కాయచండికకు అపరిమితానందం కలిగింది. తన వృత్తాంతం ఆమెకు నివేదించి అనుజ్ఞ తీసుకుంది. చక్రవాళాలయంలో పరమ పవిత్రంగా భావించబడే మందిరంలో ఉండి అందరి ఆకలిని తీర్చదవుగాక అని మణిమేఖలను దీవించి కాయచండిక తన స్వస్థలానికి బయలుదేరింది. ఇదండి కథ, కాయచండిక కథ. మళ్ళీ తరువాత భాగంలో అదిరే కథను తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక తమిళ సాహిత్య కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.